ఆ! తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రపా రపా రపా. ఇక మరి ఏమి లేదు గానీ మరి మా నర్సయ్య తాత ఏడు పోయిండు ఏంది ఏం కదా అనుకుంటారు కదా. ఆ నీతిని అంట గలిపే జాతిని మంట గలిపే పాపాత్ముల పసిగట్టేవాడే న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుల అరికట్టేవాడే అతడే అతడే మెతుకు సీమ మెదడు మెతుకు సీమ మెదకు మెతుకు సీమ మెదకు రఘునందనుడే. ఇక అర్థమైపోవచ్చు మా జనాలకు. ఇక మరి ఏం లేదు కానీ మరి ఇక సార్ దగ్గరికి వచ్చిన మెదకు ఎంపీ రఘునందన్ సార్ గారికి వచ్చిన సారు శనార్థి ఎట్టట్టు సారు మీ మెదకు ఇంటి సంసారం పెట్టుంది, మీ బీజేపీ రాష్ట్ర సంసారం పెట్టేట్టుంది, ఎట్ట పోతుంది సంసారం? ఆ దేవుని ఆశీస్సులతో చాలా మంచిగా పోతుంది. మెదక్ సల్లంగా ఉంది. అంతేనా? ఏమో నువ్వు అంటే ఆయన సిద్దిపేటకే పోతున్నావాట, దుబ్బాకను జర ఓరసూపు చూస్తున్నావు అంటారు. మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలని సమదృష్టితో చూస్తున్నాం. అంతేనా? దుబ్బాకలో 3 ఏళ్ళు అన్నే ఉన్నా కదండి, ఇల్లు కూడా కట్టుకుని అన్నే ఉంటాయి. కొత్త గెలిచాం కాబట్టి మిగతా నియోజకవర్గాలకు కూడా సమయం ఇవ్వాలి కాబట్టి అందుకని మిగతా నియోజకవర్గాలు కొద్దిగా ఎక్కువ సమయం కేటాయిస్తా ఉన్నాం. దుబ్బాక ఇంటిదే కదా, మనోళ్ళే కదా అన్న ఉద్దేశం కొద్దిగా తక్కువ సమయం ఇస్తాం. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళంతా దుబ్బాక వాళ్ళే ఉన్నారు. అట్లా ఇక మరి ఏం లేదు కానీ ఈ కల్వకుంట కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం అయినట్టు మీదైతే కూడా బీఆర్ఎస్ లో అది బీజేపీలో కూడా ఏదో కథ నడుస్తుందట. 4 ఉన్నాయట వర్గాలు. ఏం లేవు. అంతేనా? అందరు మాది ఒకటే ఒక వర్గం, కమలం గుర్తు. ఏది మరి నిన్న కిషన్ రెడ్డి ఏదో వర్క్ షాప్ పెడితే కొన్ని కోళ్ళాగలు రాలేదనక తప్పించుకున్నాయట. అంటే ఒకటే రోజు ముందు చెప్పారు. మొన్న రాత్రి 7 గంటలకు ఫోన్ చేసిర్రు నిన్న మీటింగ్ అని. అందుకంటే ముందు పెట్టుకున్న ప్రోగ్రాంలు ఉంటాయి కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నప్పుడు కొన్ని అధికారిక కార్యక్రమాలని, వడ్లు కొంటలేరని, ఇనాగరేషన్లని, కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రాలేదు. అంతకు మించి అసలు వర్గాలు గ్రూపులు ఏం లేవు, అందరం ఉన్నాం అక్కడ. ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, నేనున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బండి సంజయ్ గారి దగ్గర చండీ హోమం జరుగుతుంది. అరవింద్ గారు వాళ్ళ చిన్న ఆయన కొడుకు పెళ్ళైంది, దావత్ రిసెప్షన్ ఉంది. లక్ష్మణ్ గారు తిరంగా ర్యాలీలో ఉన్నారు. ఇక లేని వరకు మీకు ఏమో మరి ఈ అధ్యక్ష పదవి ఎందుకని పొడుగు నుంచి పొడుదాకా ఒకటే నానబెడుతుర్రు, అది ఎక్కడ తెలుస్తలేరు. 2 ఏళ్ళ ఉన్నాడు కదా మాకు మంచి అందగాడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పార్టీలనే పుట్టిండు పెరిగిండు, కేంద్రంలో మంత్రి ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు? కిషన్ రెడ్డి గారి కంటే మంచిగా ఉండే అధ్యక్షుడు ఎవరు ఉంటారు? ఏమో ఇక 2 ఏళ్ళ పొదుసాని దాని ఇంకా జత్తావురు వచ్చే అంటారు. మరి ఇప్పుడు వేరే వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? మాకు అధ్యక్షులు లేకపోతే మాకు కష్టం, కానీ బయట వాళ్ళకి ఏం కష్టం? మా సంసారం మేము సరిదిద్దుకుంటాం కదా. మాకు అంత మంచి అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర కేబినెట్ మంత్రి ఆయన, పుట్టుకతోటే బీజేపీ నుంచి పుట్టి పెరిగి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు, కనీసం ఒకరిని పల్లెత్తి మాట అననోడు, మంచికి మారిపోయారు. ఇంకా అంతకంటే మంచి అధ్యక్షుడు ఎవరు వస్తారు? ఇంకా సరే ఇక నాసంటోడు వస్తే నోటి దుడుసున్నోడు అవుతాడు, కానీ కిషన్ రెడ్డి గారు ఉంటే కడుపు నొప్పి ఎవరికి? ఇక అన్ని సరే కానీ సారు ఢిల్లీ పోదాము. ఈ దేశ జనాల ఆత్మగౌరవాన్ని పెదమనిషి మోదీ సారు ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టిందని అన్ని కథలు వస్తున్నాయి బయటికి. ఎక్కడ సంగతి కాల్పుల విరమరమ్మ నడవతగా కాడెత్తేసినందుకు. ఇప్పుడు పగవాన్ని పంచాంగం చెప్పమంటే ఏం చెప్తాడు నర్సయ్య? పగటిలో చచ్చిపోతామని చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్ట్ వాళ్ళని మేమంటే వాడని దగ్గరకు పోయి నువ్వు మైకి పెడితే ఏం చెప్తాడు? గట్లే చెప్పకపోతే ఇంకెట్లే చెప్తాడు? పగోడు పంచాంగం చెప్తే ఏం చెప్తాడు? నువ్వు పగటిలకే పోతావు అని చెప్తాడు. నువ్వు 100 రోజులు ఉంటావు, నువ్వు రాజ్యం వెళ్తావు, నువ్వు మంత్రి అవుతావు అని చెప్తాడు. వాడు ఎట్లాగో నీ నాశనం కోరుకున్నట్టు ఆయన. వాడు ఈ దేశం బాగుండదనే కోరుకున్నట్టు ఆయన. పీఓకొని పాకిస్తాన్ ఆక్రమిస్తుంటే కాశ్మీర్ లోని భూభాగాన్ని చూసిందే కాంగ్రెస్ ఆయన. ఇక మా నాయకుడు ఉంటుందంటే మీ నాయకులే కదా, ఇందిరమ్మ మీ నాయకుడే, రాజీవ్ గాంధీ మీ నాయకుడే. ఈ మరి వాళ్ళందరిది ఈయనడే తెస్తాడు. ఈయన 3 సార్లు మీ పార్టీని నడపంటే ఎల్లెల్కిల పడ్డాడైనా. ఈయన నాకొద్దని ముసలాయనకి తీసుకుపోయి ఇచ్చే నడవరాని ఆయనకు తీసుకుపోయి ఇచ్చిన ఆయన. ఈయనేం తెస్తాడు, ఈయనేం మాట్లాడతాడు? ఏమో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక మరి భారత యుద్ధ విమానం ఏమో అది కూలిపోయిందట. మరి ఇప్పుడు బయటకు వస్తలేదు. నర్సన్న తిరుపతికి పోతే 2 ఉండాలి నీకు. అయితే గుండు కొట్టించుకునే గుండన్న నీది కావాలి, లేకపోతే గీసే మంగళవన్న నువ్వు కావాలి. అప్పుడే నీకు ఇంత బరువు బాధ్యతనే ఉంటది. చూసినోనికి ఏమిటనే గీరబాయి గీ జల్దికి గుండా ఉంటాడు. వాందేం పోయింది? కారితే రక్తం నీ కారుతుంది, తిట్లు తినబడితే మంగళాయనకు తిట్లు పడతాయి. చూసినోనికి ఏమిటది? జల్దికి అంటాడు వాడు. అందుకనే తిరుపతికి పోతే అయితే నెత్తన్న నీది కావాలి, కత్తన్న నీది కావాలి. ఈ 2 కాకపోతే ఏముంటది? చూసినోడు ఏముంటాడు? జల్దికి నేను వస్తా, నేను లైన్లు ఉన్నా అంటాడు.
మరి ఈ కవితమ్మ సంగతి ఏంటి? ఇక రఘునందన్ అయ్యా వకీల్ సాబ్ పోయి నాయకుడు పోయి మళ్ళీ ఇప్పుడు జ్యోతిషుడు అయ్యిండు అని గగ్గోలు పెడుతున్నారు జనాలు. ఏదో కవితమ్మ కొత్త పార్టీ పెడుతుందని మొత్తం అంతా ఇప్పుడు దండోర మొత్తం. నేను ఇప్పుడు 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రేపు ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం కూడా ఊహించలేకపోతే మేము రాజకీయ నాయకులం కాము. ఆ మాత్రం కూడా అవగాహన ఉండదు. దానికి జ్యోతిషం చెప్పడం ఎందుకే? ఇప్పుడు కవితమ్మ గురించి మాట్లాడాలంటే ఉన్నదిన్నట్టు మాట్లాడుకోవాలంటే కవిత గురించి మాట్లాడితే వాళ్ళ అన్న మాట్లాడాలి కదా. చెల్లె అన్ననే తిడుతుంది కదా, డైరెక్ట్ అన్ననే తిడుతుంది కదా. ట్విట్టర్ లో పోస్టులు పెడితే తెలంగాణ ఉద్యోగం నడుతుందా అన్నది ఎవరన్నదే. ఈ రాష్ట్రంలో ట్విట్టర్ టిల్లో ఎవరిని పిలుస్తారే? వాళ్ళ అన్ననే తిడతాడు కదా. మరి వాళ్ళ అన్ననేమో నోరిపుతలేడు చెల్లె మీదే. ఇప్పాలనే వద్దా? ఉత్తరం రాసింది ఎవరికి? చెల్లె అయ్యకు రాసింది. మరి అయ్య మాట్లాడాలనే వద్దా? ఆయన మొదటి అసెంబ్లీలో జూన్ 2014లో మాట చెప్పిండు. ఏమని? బిడ్డ తప్పు చేసిన, కొడుకు తప్పు చేసిన ఇట్లనే ఆయన ఇంకేమన్నాడు? తనయుడు తప్పు చేసిన, తనయ్య తప్పు చేసిన చట్ట ప్రకారం తీసుకుపోయి జైల్లో పెట్టిపిస్తా అన్నాడు. ఇప్పుడు ఈ పంచాయతీ ఆస్తి పంచాయతీ మేమెందుకు మాట్లాడాలంటే ఊకి అడుగుతురు కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ ఆమె కొట్లాడుతుంది అన్నతోటి ఆస్తి పంచాయతీ, ఆమె కొట్లాడుతుంది అయ్యతోటి ఆస్తి పంచాయతీ, ఆమె కొట్లాడుతుంది బావతోటి రాజకీయ వారసత్వం, సిద్దిపేట సీట్ నాకు కావాలి, మారీష్ నెలగొట్టాలనేది ఆమె పంచాయతీ. వాళ్ళు ముగ్గురు మాట్లాడింది నేనెందుకు మాట్లాడాలని నేను అడుగుతున్నాను. నర్సయ్య తాత చెప్పు. ఊకే మైకి పెట్టి మాట్లాడు అంటే ఏదో మాట్లాడితే మీరు దాన్ని కోరంతలు కొండంతలు చేసేదో లొల్లి చేస్తున్నారు. కానీ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరన్నా? ఆమె తిడుతుంది ఎవరిని? ఆమె తలపెట్టి తిట్టినా, తలుపు తీసి తిట్టినా తిడుతుంది. అన్నం తిడుతుంది, తింటుంది, తండ్రిని తిడుతుంది, బావని తిడుతుంది. తండ్రి ఏమట్లేదు, మాయ మంచోడే, మాయ దేవుడే, కానీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఏమంటుంది. మరి ఇప్పుడు దేవుడు దయ్యమైందని చెప్తుంది కదా. చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే దేవుని శక్తి గొప్పదా, దయ్యం శక్తి గొప్పదా? దేవుడు దయ్యాలను నిలగొట్టి అసల్ని గమనించాలి కదా. అది గమనిస్తలేడు అంటే తప్పేడ జరుగుతుంది. ఈ పంచాయతీ తండ్రి కూతురు, ఈ పంచాయతీ అన్న చెల్లె బావ మరదలు వాళ్ళు తెలుసుకోవాలనే పంచాయతీ. ఆ ముగ్గురు ఏమైనా మాట్లాడినారా ఇప్పటిదాకా? ఎందుకు మాట్లాడతలేరు? ఏమో మరి నోటికి పాలకే బయటకు వస్తలేదు. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఈయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు, బావనేమో బర్త్డే చేసుకోవట్టే. ఎట్లయితుంది? మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈమె తీరం ఎక్కడ, గమ్యం ఎక్కడ? మరి కొత్త పార్టీ నువ్వు అన్నట్టు మీ నోట మాట అన్న మరి ముంగట అది అంతకు మించి ఆమె ముంగట వేరే మార్గం ఏం కనబడుతుంది చెప్పు. ఇన్ని చూసినాక ఇంకా నీకు వేరే మార్గం ఏం కనబడుతుంది? మాట్లాడాల్సిన అన్న మాట్లాడతలేడు, మాట్లాడాల్సిన తండ్రి మాట్లాడతలేడు, మాట్లాడాల్సిన బావ మాట్లాడతలేడు. అంటే వీళ్ళు ముగ్గురు ఏం కోరుకుంటుర్రు? అట్లే లొలిపెట్టి 4 రోజుల తర్వాత పోతుంది అనుకుంటుర్రు. ఇక పోయినాక ఏం చేయాలి? ఆమె అవతల రాష్ట్రంలో ఏం చేసింది? చెల్లె అన్నం లేకపోతే ఈమె కూడా గంతే చేయాల్సి వస్తుంది. ఇక ఇంతకంటే ఎక్కువ ఏముందన్న? దీనికి పెద్ద జ్యోతిష్కము, జాతకాలు, పంచాంగము, పుస్తకాలు చదువుడు ఎందుకన్నా? నేను ఆ ఉద్దేశంతో చెప్పిన తప్ప నేను వాళ్ళకి జ్యోతిష్కం నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ జ్యోతిష్కం వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు రాంగ పోంగ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇక మరి ఎట్ట ఉంది, ఏంది, ఏం కథ? గతంలో మరి ఇప్పుడు 10 ఏళ్ల పాలన ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 ఏళ్ల పొద్దుగా వస్తుంది, ఇప్పుడు వీళ్ళ పాలన ఎట్టుంది, ఏమనిపిస్తుంది? ఏమన్నా దొందే ఎందుకు ఏ రాజుల్లో పెట్టరాదు. ఓ అమ్మా, వీళ్ళేదో చేస్తారు, ఏదో పడగొడతారని చెప్పి వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అటే పోయినాయి, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ అటే పోయింది, వీళ్ళు ఇస్తామని చెప్పిన 4000 పింఛన్ అటే పోయింది, వీళ్ళు ఇస్తామన్న స్కూటీలు అటే పోయినాయి, వీళ్ళు ఇస్తామన్న స్కూటీల డీజిల్ అటే పోయింది, వీళ్ళు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు అటే పోయినాయి. ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి ఉద్యోగాలు 59,000 పైసలకు ఉద్యోగాలు నేను దారపోసిన అంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఇలా నోటిఫికేషన్ వేసిన 6 నెలల తర్వాత నా పదవి అయిపోయింది, ఇంకొక ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన కంటిన్యూ చేస్తాడు దాన్ని. ఈ నోటిఫికేషన్ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినా కాదు, ఇవ్వాల్సినే ఇస్తున్నారు వీళ్ళు. కొత్తగా క్రియేట్ చేసిన ఏమున్నాయి? ఓ కొత్త కంపెనీ అమెజాన్ కోయో లేకపోతే ఒక కొత్త కంపెనీ దుబాయ్ కోయో తీసుకొచ్చి వీళ్ళు ఇడబెట్టి 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్టు. పాత ఆయన అంటాడు నేను నోటిఫికేషన్ ఇచ్చిన అంటాడు, కొత్త ఆయన అంటాడు నేను కాగితం ఇచ్చిన అంటాడు. నీ నోటిఫికేషన్ నీ కాగితం 2 మంచిగానే ఉన్నాయి, కానీ ఇవి ఎప్పుడో రావాల్సిన కొలువులు కదా. మనం తెలంగాణ కోసం కొట్లాడింది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలనే కొట్లాడినాం కదా. ఇక నేను ఇచ్చిన అయిందన్న, నాకు రావాల్సింది నాకు ఇచ్చుకుంటా, నేను ఇచ్చిన అయింది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు, ఆత్మాభిమానంగా బతకాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే మనం బాగుంటామని కోరుకున్నారు, దానికోసం అడుగులు పడాలని కోరుకున్నారు. 4 బంగ్లాలు కట్టి, 3 ఫ్లైఓవర్లు కట్టి, 2 ఏదో ఓపెనింగ్లు చేసి ఇక అంతా తెలంగాణ పచ్చగా ఉన్నదంటే ఎట్లా? నువ్వే అడుగు నర్సయ్య తాత, ఊర్లోకి పోయి గొర్రెలు కాసేమా నర్సయ్య తాతని అడుగు, ఏం చెప్తాడో విను. ఏం మారింది బతుకులని అడుగు ఒకసారి. ఏమైనా మారినాయా చూడు. పోయిన ఆయనేమో గొర్రెలు కాసడానికి గొర్రెలు ఇస్తానే, పందులు కాసడానికి పందులు ఇస్తానే. ఈయన ఊరుకో ఉద్యోగం 59,000 ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం నేనే తెల్లగా చేసినట్టు ఎట్లయితే? చేయాల్సింది ఇంకా చాలా ఉంది తెలంగాణ కోసం.
ఏమో మరి రఘునందన్ అయ్య అంటే ధర్మాన్ని కాపాడతాడు, న్యాయానికి నిల్వ నీడనిస్తాడు అనేది జర అంటూ ఉంటారు. నేను కూడా అనగా ఇన్న కూడా శివుల పడ్డది. మరి ఏదో మొన్న ఏదో దుబ్బాకల ఏదో ఏదో అసైన్ భూమి కథ అంతా ఏదో పాట చేసుకుంటూ కబ్జా పెట్టిండు అనేది కథ బయటకు వచ్చింది సారు. మరి ఏం చెప్తావో ఆ కోళ్ళగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, భగవాన్ని పంచాంగం చెప్పమంటే ఏం చెప్తాడు? మచ్చలేని రఘునందన్కి ఒక మచ్చ అంట కట్టాలి. ఊరందరికి వకాల చేసేటువంటి రఘునందన్ కి కానూన్ తెలియకుండానే కొనుక్కుంటాడా? 1954, 55 కాసరా బాగానికి అడిగేది అవి పట్టా భూములు. టిఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ధరణిలో తీసుకుపోయి దాన్ని సర్కారు భూములని వేసిర్రు. ధరణిలకి వెళ్ళి అవి సర్కారు భూములు కావు, ప్రైవేట్ భూములని వాళ్ళకు మళ్ళా పట్టాలు ఇచ్చింది కూడా టిఆర్ఎస్ సర్కారే. వాళ్ళు కొట్లాడంగా ఆ తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్నాక 3-4 కొనుక్కున్న తర్వాత నేను 5వ దాంట్లో. ఇది కథ. రఘునందన్ తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఇంత బురదేద్దామని బురదేశ కథ తప్ప అది దళితుల భూములు కావు, అసైన్మెంట్ భూములు కావు. 1954, 55 భూమికి పంచాయతీ చెప్పే పునాదే 1954, 55 కాసిరా పహాని. గాడికెళ్ళవి ప్రైవేట్ భూములని ఉన్నాయి. గదే మాట ఇంతకుముందు ఉన్న కలెక్టర్ చెప్పిండు, ఇప్పుడున్న కలెక్టర్ చెప్పిండు, హైకోర్టు చెప్పింది. రేపు కూడా ఇంకేదైనా కోర్టుకొస్తే కూడా గదే తీర్పు వస్తుంది. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పొద్దని మౌనంగా ఉంటున్నాం. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది కాబట్టి వేచి చూద్దాం. ఏమయ్యా రాబోయే రోజుల్లో మరి ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కథ, ఇక అది అది ఏదో విలీనం కథ అంటారు. మీ స్వయాన మీ పార్టీ పెద్ద మనిషి ఆయనే గోషమాలు కోయాగానే ఎగిరి గంతులు వేస్తుంది. ఇదేదో కథ. సో వ్యక్తులకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడం వేరు. పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏదైనా పార్టీ జాతీయ నాయకత్వమే తీసుకుంటది. మరొక జాతీయ పార్టీ. మీ ఛానల్కి ఒక ఓనర్ ఉంటాడు. నరసయ్య తాత వచ్చి టీవీ ముంగట కూర్చొని మాట్లాడతాడు. అవి నరసయ్య తాత అడిగే ప్రశ్నలు, నరసయ్య తాత అభిప్రాయాలు అవి. ఇది మీ ఓనర్ అభిప్రాయం అంటే ఇది ఓనర్ అభిప్రాయం కాదు, ఇది యాంకర్ అభిప్రాయం. అట్లా మాట్లాడేటోళ్ళ అభిప్రాయాలు అవి. పార్టీగా ఏం చేయాలనేటువంటి విషయంలో మేము ఎవరితోటి పొత్తు పెట్టుకోము. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉంది. అదే దిశగా మా అడుగులు పడతా ఉన్నాయి. మనిషి అన్నాక కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కాబట్టి రకరకాల వ్యక్తులు రకరకాలు మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా చివరికి మా పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం. పార్టీని మించిన వాళ్ళు ఎవరు లేరు. మా పార్టీ పుట్టినప్పుడే చెప్పారు మా వాళ్ళు, నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, మనుషులు లాస్ట్, ఇండివిజువల్స్ అనేటోళ్ళు లాస్ట్. ఊర్లో సామెత చెప్తారు కదా, అయ్యే సత్తే అమ్మా సాగదని. నువ్వు ఉంటే లేకుంటే టీవీ నడవది, నేనుంటే లేకుంటే పార్టీ నడవదు అనుకుంటే తప్పది. ఎవరు ఉన్నా లేకున్నా అయ్యే సత్తే అమ్మా సాగది అన్నట్టు ఎవరున్నా లేకున్నా పార్టీ నడుస్తుంది. పార్టీ పెద్దది, పార్టీ కంటే దేశం పెద్దది. ఇది మేము నమ్మే సిద్ధాంతం. ఇక మరి సారు ఈ కవితమ్మ పోరుతోటి, కేటీరామ్ పోరుతోటి హరీష్ రావు బతట్లేడు పాపం. ఆయన ఇక జన్మదినం కూడా ఏం చేసుకుంటుండో ఏం పోతుండో. ఆయన పానం నిమ్మలం లేదు, కుర్చీలో పడ్డ వెళ్ళుకోలేదు. ఇక మరి ఆయనకు బీజేపీ మీద జీవి కూస్తుంది, బీజేపీలో పోతుండ అనేది సోషల్ మీడియా కోడైకి వస్తుంది. మరి రానిస్తారా, ఏమైనా అడగాలిస్తారా? నేను అదే చెప్తా ఉన్నా. రఘునందన్ రావు అనేటైనా ఒక చిన్న కార్యకర్త. మా పార్టీకి రాష్ట్ర నాయకత్వం, ఢిల్లీ నాయకత్వం, ఇట్లా రకరకాలైనటువంటి పెద్దలు ఉంటారు. ఒకవేళ నిజంగా హరీష్ రావు గారు మా పార్టీలోకి రావాలని అనుకుంటే మా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అందరు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి పనిచేస్తామని ఎవరు వచ్చినా, నరసయ్య తాత వచ్చినా కానీ తీసుకుంటారు. అది మా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు ఆలోచించిన తర్వాత దాని మీద నిర్ణయం జరుగుతుంది. వ్యక్తిగా నాకేం ఇబ్బంది లేదు, మెదక్ ఎంపీగా నాకేం ఇబ్బంది లేదు. అమ్మా అందుకనే ఏదో మీ బిడ్డ దావాఖాన కూడా ఏదో ఓపెనింగ్ వచ్చిందట. ఇప్పుడు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, దవాఖాన మంత్రి ఎవరంటే అప్పుడు హరీష్ రావు. ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చి ఓపెనింగ్, ఒక హరీష్ రావే రాలేదు. మాగంటి గోపీనాథ్ అని అక్కడ బంజారా హిల్స్ లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చిండు. అందరు వచ్చినప్పుడు హరీష్ రావు గురించి ఎందుకు చెప్తారు? హరీష్ రావు అనేట ఆయన దవాఖాన మంత్రి కాబట్టి దవాఖాన ఓపెనింగ్ వచ్చిండు. ఆయన ఒకటి రాలే వచ్చి ఇంకో 2-3 మంత్రులు కూడా తోలుకొనే వచ్చిండు. అట్లా అదే నేను చెప్పిన కదా, రఘునందన్ రావు తెల్ల బట్టలు వేసుకొని పోతున్నాడు. రఘునందన్ రావుకి జర పార్టీలో మంచి పేరు వస్తున్నది. ఏదో ఇంత బురదేసిపోతే ఇంటికి పోయి కడుక్కునే కార్యక్రమంలో ఉంటాడు. ఈ లోపల మన పని మనం చేసుకోవచ్చు అనేటువంటి కుట్ర. ఏమో మరి బయట గుసగుస ఏంటంటే ఇప్పుడు నీ మాట నీకు వేసిపోతా. బయట కూడా రఘునందనే బాగానే ఫైర్ బ్రాండ్ బాగానే ఉరుకులో పెడుతుండు. మొత్తానికైతే దూసుకపోతుండు రాంబాన్ లెక్క. అందుకని వాళ్ళ పార్టీ వాళ్ళే ఓరుస్తలేరు ఆయన కూడా లోపల సంధిస్తున్నారు అనేది కూడా గుసగుస. నువ్వు ఏమన్నా మా పార్టీ వాళ్ళు అట్లాంటి మంచి పనులు చేస్తారని నేను అనుకోను. కానీ సరే, ఆ బురదేశ కార్యక్రమంలో అక్కడ ఎవరైనా మా వాళ్ళు నిలబడి ఉంటే మా వాళ్ళ పేరు వస్తుందేమో నాకు తెలియదు. కానీ మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా వాళ్ళు దేశం కోసం, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు. కాబట్టి మా వాళ్ళు నా మీద బురదెత్తారని నేను అనుకోను. మరి సారు ఇక రేపు మరి స్థానిక సంస్థల కథ రాబోతుందిగా, పచ్చ జెండా. ఇక మరి జూను జూలైయో ఇక మరి ఇంట్లో మీద ఏమన్నా ప్రచారం కనపడుతుందా? మొత్తం మాదే ఉంటుంది.
రెండేళ్ల కాంగ్రెస్ చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ వద్దు అనుకుంటారు ప్రజలు. ఇక టీఆర్ఎస్ చూసిన తర్వాతనేమో అది ఏంది తండ్రి బిడ్డ కొడుకు బావ బామ్మర్దుల పంచాయతీ నడుతుంది వాళ్ళు వద్దు అనుకున్నారు. కాబట్టి భవిష్యత్తు ఏమన్నా ఉంటే ఈ దేశం మంచిగా ఉండాలంటే ఎవరి చేతులు ఉంటుందంటే బీజేపీ వాళ్ళ చేతులు ఉంటుందని ప్రజలు అనుకుంటారు. అందుకని మాకే స్థానిక సంస్థలు కూడా మేమే గెలుస్తాం. మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి ఏం తీసుకొస్తలేదట. ఓ ప్రాజెక్టుల కాడ లేదు కథ, ఓ మెట్రో కాడ లేదు కథ, ఎక్కడికక్కడనే ఇళ్ళకి ఉందట వ్యవహారం. వీళ్ళు ఏం గుంజుకొస్తలేరట పైకం మన తెలంగాణకు. సో నీకు ఎంత తింటే అరుగుతుందో గంతే పెడతాం. నువ్వు ఒక బిర్యానీ తినడానికి 2 బిర్యానీలు పెట్టలేరు. ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా ప్రకారం ఈ రాష్ట్రానికి తెస్తున్నాం. అవి కాకుండా ఇంకెక్కువ కూడా చాలా తీసుకొస్తున్నాం. మాట్లాడేటోళ్ళకి ఏంటంటే చూడలేకపోతున్నారు. ఇప్పుడు 4 గుడ్డోళ్ళని తీసుకుపోయి ఏనుగు కాడ నిలబెడితే తొండం దిక్కు నిల్చున్నాయని ఇది గుండ్రగా పైపు లెక్క ఉందన్నాడంట. ఏనుగు ఎట్లుంటది రా అంటే, తోక కాడ నిలబెట్టినోడు ఇది సన్నగా పాము లెక్క ఉంటుంది అన్నాడంట. కాలు కాడ నిల్చున్నాడు ఈ స్తంభం లెక్క ఉందన్నాడంట. ఈ 4 కలిస్తే కదా ఏనుగు ఎట్లున్నది తెలిసేది. 4 దిక్కులో మాట్లాడుతున్నారు. కానీ ఒక దిక్కు ఒక దారి కళ్ళు తెరిచి చూస్తే కేంద్రం ఏమి ఇస్తుందో తెలుస్తుంది. మేము లేకపోతే రాష్ట్రం ఎడికి వెళ్ళి నడుస్తుందన్నా. అన్ని మేమే ఇస్తున్నాం. రోడ్లు మాయే, బాత్రూమ్లు మాయే, సిలిండర్లు మాయే, అన్ని మాయే. ఆఖరికి నువ్వు తినే బువ్వ 2 రూపాయల కిలో బువ్వ కూడా మేమే ఇస్తున్నాం. 5 కిలోలు మేము ఇస్తున్నాం. 1 కిలోనే సర్కార్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓ అమ్మా 6 కిలోలలో 5 కిలోలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు రూపాయి లేకుండా. 1 కిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి అందుకనే మందిలా చెయ్యగడికి పోతింటారు పండుగ మాదంటారు. వాళ్ళు ఇచ్చిన 6 కిలోలు వాళ్ళు ఎత్తుకపోతున్నారు అంతే. ఆయన వస్తే ఆయన వెనుక 6 వచ్చారు. 6కి అయిపోయి 6 కిలోలు ఏం పడైంది ఆడ. ఓ అమ్మా ఇది ఎక్కడి కథ. అంత ఇంత పడితే అవుతుంది. అంత పంచాయతీలు వస్తాయి. సనబువ పండుగ ఇప్పుడు కాంగ్రెస్ ఉండదు కదా. సొమ్ము కేంద్రాన్ని సోకు రాష్ట్రాన్ని. ఓ ఈ కథ సరగుండు ఇది ఎక్కడి కథరు దేవుడు శంకర. ఇక ఊరూరం మూతం పోతుంది. సన్నబువ మారేమంతం సన్నబువ పెడుతున్నాడు, మారేమంతం సన్న బియ్యం ఇస్తుందని మూతం పోతుంటే కుండ బద్దలు కొడుతుంది. ఉన్నది విషయం ఇదే అన్న కుల్ల. ఈ సారు మరి తెలంగాణకి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి గుంజుకోపోతున్నారు కేంద్ర పౌరులు. 42 పైసలే ఇస్తున్నారట. మరి ఇది న్యాయమేనా? అట్లే ఇస్తారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గట్లే ఇవ్వమని చెప్పింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు రూపాయి పోతే 30 పైసలే ఇచ్చేటోళ్ళు. మేము ప్రధానమంత్రి అయినాక రూపాయి వస్తే 42 పైసలు ఇస్తున్నాం అన్న. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఢిల్లీకి రూపాయి పోతే గల్లీకి వచ్చేటి 30 పైసలే ఉంటుండే రాష్ట్రాలకి. నరేంద్ర మోడీ గారే పెద్ద మనిషి చేసుకొని ఆయన ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి వచ్చిన ఆయన కాబట్టి రాష్ట్రాల కష్టాన్ని అర్థం చేసుకొని 30 పైసలు దాల్తలేవని రూపాయి వస్తే రూపాయలు 42 ఇస్తున్నాడు చక్కగా. మరి బీహార్ ఎందుకు? మరి బీహార్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు. ఎవరికి ఎక్కువ ఇస్తలేము, అందరికి అంతే ఇస్తాం. బంతిలో కూర్చున్నప్పుడు నర్సేదాతో ముద్ద ఎక్కువ తింటే తిని ఉంటాడు. దాంట్లో తప్పేం పడతావు? ఒక ముద్ద ఎక్కువ తింటే తిని ఉంటాడు. ఆయన జర బక్కగా ఉన్నాడు, తక్కువ తింటే తిని ఉంటాడు. ఈయన కేసీఆర్ లేకుండా ఈయన మొత్తం తింటాడు. కానీ ఇది ఏం చూసినా గట్లే బక్కగా ఉన్నాడు, ఏం తినలేదు మా పోరాడని అంటారు. ఎట్లా గట్ల అయితే అమ్మని సహజంగా. ఇక సరే ఇక మరి అతుకు చూసిరా ఎట పెట్టిన అతుకు. ఇక మరి రాకపోగా రేపు మరి రఘునందన్ సారు అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టబోతుందా? ఇప్పుడు కార్యకర్తగా మంచిగా ఉన్నా, దుబ్బాకోళ్ళు ఓటైతే దుబ్బాక ఎమ్మెల్యే అయినా, మెదకోళ్ళు ఓటైతే మెదక్ ఎంపీ అయినా, రేపు మా కేంద్ర నాయకత్వం రఘునందన్ ఇక్కడ పనిచేయాలంటే గానే పోయి పనిచేస్తాడు. నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన అవసరం లేదు. మా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి, కమలం గుర్తు మీద గెలిచిన ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఇక దానికి నేను సైనికుల లెక్క పనిచేస్తా. దాంట్లో మా పార్టీ నన్ను ఏడ కూర్చొని ఏం పని చేయమంటే గదే పని చేస్తా. నర్సయ్య తాత లెక్క కట్టెపట్టుకొని తిరుగుమంటే కట్టెపట్టుకొని అందరిని మలుపుకొత్తా కూడా. అమ్మని సావిరంగా అయితే ఆశ లేదు అధ్యక్ష పదవి మీద లేదు. చూసినారులా హెచ్చు పడి ఉన్నది కొద్దిగా కానీ ఇతే చేస్తామని చెప్పిన కదా, ఇతే చేస్తా అని చెప్తున్నా. మా పార్టీ నువ్వు ఏడ కూర్చుంటే పార్టీకి న్యాయం అవుతుందంటే గానే కూర్చొని పని చేస్తా. లేదు గోసి గొంగడ పెట్టి కట్టెపెట్టుకొని నాడు ఊర్లో పండి నాడు కార్యకర్తలు తయారు చేయంటే తయారు చేసుకుంటూ వస్తా. దేనికి వెనకకు వచ్చేటోని కాదు. నాకే పని అయితే ఆ పని చేస్తా. 100% న్యాయం చేస్తా. చూసినారులా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా కథ. ఇక మరి సహరు ఈ రకంగా ఇక మరి ఆంబాయం అయితే ఎలా పోసుకుంటుండ్రు సారు. మరి ఇక రాంగ పోంగా ఆఖరి సారకు ఇక మరి అడగాలనా వద్దా అనిపిస్తుంది. అడుగు కానీ మొత్తం అడిగి యుద్ధ విమానం ఉంది కదా పాకిస్తాన్ మీద కథ. ఆ యుద్ధ విమానం అసలు అది కూలిపోయిందట. అది అసలు మీరు దాన్ని లెక్కే చెప్తలేరట, దాని కథ ఏం ముంగటేస్తలేరట. ఇప్పుడు అన్న సంసారం అన్న తర్వాత 100 సమస్యలు ఉంటాయి. ఇంటింటికి మట్టిపోయి ఉంటుంది. యుద్ధం అన్న తర్వాత 1 2 చనిపోవడం, 1 2 కూలిపోవడం జరుగుతుంటాయి.
దాన్ని పెట్టి నువ్వు జనాన్ని ఏం చేయాలనుకుంటున్నావు ఉమ్. ఏం చేయాలనుకుంటున్నావు? అన్ని బొమ్మలే కనబడుతున్నాయి కదా, అన్ని టీవీలలో అన్ని కనబడుతున్నాయి కదా. ఒక విమానం పోయి శత్రు స్థావరాల మీద దాడి చేసి వచ్చినప్పుడు కూలుంటాయి. నిన్న వారు చెప్పినారు కదా, సైనిక స్థావరాలను చూసేటువంటి ఈ దేశానికి అందరికంటే పెద్ద అయినటువంటి అధికారే చెప్పిండు. దానికి లెక్కెందుకు నీకు అంటున్నా? నువ్వు ఈ దేశం తరఫున వకాలతా ఉంచుకుంటావా, పక్క దేశం తరఫున వకాలతా ఉంచుకుంటావా? పక్క దేశం ప్రధానమంత్రి చెప్పిండు, మేము రేపు దాడి చేద్దామని అనుకుంటే ఇవాళ వచ్చి బ్రహ్మోస్ వచ్చి మా అన్ని విమానాశ్రయాలు అన్నింటినీ కొలాప్స్ చేసిపోయింది, మేము నిద్రలేసేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని వచ్చింది. అరే శత్రువు ఒప్పుకుంటున్నాడు కదా నీ గెలుపుని, నీ తాకతిని, నీకెందుకు సోయలేదు అంటున్నా. దేశానికి పంచాయతీ వచ్చినప్పుడు ఈ దేశం దిక్కు నిలబడతావా, నువ్వు పక్క దేశం దిక్కు నిలబడతావా? తినేది ఈడా, తాగేది ఈడా, గాలి వీల్చేది ఈడా, నీళ్ళు తాగేది ఈడా, ఇంకోటి తాగేది ఈడా, పైసలు సంపాదించేది ఈడా. నా కొడుకు పక్క దేశానికి సపోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నావు? అది సైన్యం పని, సైన్యం చేసుకుంటది. చెప్పాల్సి వచ్చినప్పుడు జనానికి భారత ప్రభుత్వం చెప్తుంది, భారత ప్రధానమంత్రి చెప్తాడు. కోడిగుడి మీద ఈగలు ఎందుకు విక్తుర్రా భయ్? వాడేమో ఇది పోసుకుంటున్నాడు, వీళ్ళకేమో ఏం చేయాలో అర్థం కాక ఇది పంచాయతీ ఉన్నది వీళ్ళకి. ఇప్పుడు పాకిస్తాన్ల మీద ప్రేమ ఉన్నట్ట అసలు మావోయిస్టులు చర్చలు జరుపుదాము, శాంతి చర్చలు జరుపుదామని లేఖ రాసినా పట్టించుకుంటలేరు. ఆపరేషన్ కగారు మీద కైరగుట్టలలో మొత్తం రక్తం ఏరులై పారింది. ఏంది అనేది కూడా ఇప్పుడు ఈ కోళ్ళాలన్నీ అలా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వనగుండి అట అన్న. ఇప్పుడు మీటింగ్ నువ్వు నాతో మాట్లాడేందుకు వచ్చినావు, నువ్వు చేతుల తుపాకి పెట్టుకుని వచ్చి మాట్లాడతావా సస్తావంటే నేను ఏం మాట్లాడతాను నీతోటి? మరి ఇక మీరు నువ్వు తుపాకులు పట్టుకొని మాటలు చెప్తా అంటే ఎట్లా అవుతుంది? నువ్వేమంటున్నావు? నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నచ్చది, ఓట్లేసుడు కరెక్ట్ కాదు, నేను తుపాకీతోటే రాజ్యాధికారాన్ని తీసుకొస్తా. నువ్వు ఈ మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ నాతో ఎందుకు చర్చలు? నీకు నువ్వు చర్చ చేయాలంటే నీ చేతులు ఉన్న తుపాకీ దూరం పెట్టాలి, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు కదా చర్చలు అనేటివి మొదలయ్యేటి. చర్చలు ఎప్పుడు జరుగుతాయి? ఇద్దరం ఒక తరీకుంటే చర్చలు అవుతాయి. నా జేబులో తుపాకీ పెట్టి ఇట్లా పెట్టినాక నువ్వేం మాట్లాడతావు? ఏం చర్చలు చేస్తావు? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చర్చలు చేసిండు, ఏం జరిగింది? చర్చల ఫలితం ఏం వచ్చింది? చర్చలు అయిపోయినాక నెల రోజులకే మళ్ళీ పోయి తుపాకులు పెట్టి కాల్చడం మొదలు పెడితే ఎట్లా నమ్మాలి? సో ఇది భారత మోసడానికి బరువు తెలుస్తుంది అన్న. మోయనోడు బయట కూర్చొని మత్తుగా చెప్తాడు, ఆ విజ్ఞాన భవనంలో ఈ విజ్ఞాన భవనంలో కూర్చొని స్పీచ్ ఇవ్వమంటే మస్తు ఇస్తారు. మరి వాళ్ళ దళితుల్ని గిరిజన బిడ్డల్ని చంపిన రోజు వాళ్ళ తరఫున కూడా మాట్లాడాల్సిన వాళ్ళు ఉండాల్సింది కదా. వీళ్ళు నీకు రాజ్యాంగం నమ్మక లేదు, ఓట్లు నమ్మిక లేవు, ఈ దేశాల ప్రధానమంత్రిని నమ్మవు, ఈ దేశ రాష్ట్రపతిని నమ్మవు, మరి ఎవరితో చర్చలు నడుపుతాయి? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇదేదో అది నిన్న ఏదో పంచాయతీ అంతగా అభయ పాటిల్కు పొంగులేరు సుధాకర్కు ఏదో ఏం పంచాయతీ లేదన్న. తిరంగ యాత్ర బ్రహ్మాండంగా తెలంగాణ అయితే కర్ణాటకలో పక్కేసుకొని పండుకుందాట. ఏం సకదానం అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఉప్పు నిప్పు లెక్క. ఇప్పుడు నువ్వు వారంలో 5 ఇంటర్వ్యూలు చేయాలని కొలువు ఇచ్చిర్రు, నువ్వు వారంలో ఒకటే ఇంటర్వ్యూ చేసినావు అనుకో, ఏ నర్సైతే అయితే ఒకటే ఎత్తున్నావు, ఇంకా 4 ఎందుకు ఎత్తలేవని మీ ఓనర్ అడుగుతాడా? నేను వచ్చేసేపు గంట సేపు వచ్చి మీరు రాలే. అరే నా గురించి అంటలేనే, నువ్వు రోజు వారానికి 5 ఇంటర్వ్యూలు చేయమని నీకు నౌకరు ఇచ్చిర్రు, నువ్వు వారంలో ఒకటే ఇంటర్వ్యూ చేసినావు. మీ ఓనర్ నిన్ను పిలిచి ఏమైంది నర్సైతే ఇంకా 4 ఇంటర్వ్యూలు ఏమని అడుగుతాడా? నేను పోతున్నా కానీ నాకు టైం ఇస్తలేరు. రఘునందన్ అది ఎవరి డ్యూటీ? 2 గంటలు కూర్చోబెట్టిండు అన్న నేను చెప్తా. టైం తీసుకోవాల్సిన బాధ్యత నీది. నౌకరీ చేస్తున్నప్పుడు ఆ ఓపిక ఉండాల్సిన అవసరం నీది. మాకు పొద్దుగలైతే రాజకీయ నాయకులు, పంచాయతీలు, కడుపు నొచ్చే, కాలు నొచ్చే, దవాఖానా, స్కూల్ సీటు 100 బాధలు మాకుంటాయి. నువ్వేమో ఒకటే తరిక గొట్టం పట్టుకొని ఎవరు దొరుకుతుర్రు అని నువ్వు తిరగబడుతుంది. నీ డ్యూటీ నువ్వు, నా డ్యూటీ నేను చేస్తున్నా అట్లా. ఇవాళ ఇది మొత్తానికి ఇక మరి సార్ కూడా ఏదో సిద్దిపేట పని ఉందట, పోవాలన్నట. ఆదరాబాద్ తయారయ్యాడు. ఇక ఇది మొత్తానికి మెదక్ ఎంపీ రఘునందన్ సారు ఈ రకంగా మన ఏఎన్ఎన్ తోటి ఆంబాయి వేసుకోవడం. ఇంకా మళ్ళీ ఒక 4 కలిస్తే పురుషులుగా మాట్లాడతా. సారు శనార్థి నమస్తే ఉంటా.